పార్టీని వదిలేస్తూ పాత పార్టీని తిట్టడం, కొత్త పార్టీలో చేరిక ఖాయమైతే ఆ పార్టీని నాయకుని పొగట్టం సర్వసాధారణమైపోయింది. తిట్టకుండా మారిపోయి మళ్ళీ వెనక్కి రావటానికి ఛాన్స్ రిజర్వ్ చేసుకునే తెలివైన వాళ్ళు ఉంటారు. అప్పటిదాకా తమ పార్టీలో ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోగానే కసిదీర తిట్టే వాళ్ళని కూడా చూడవచ్చు. ఇప్పుడు విశాఖ జిల్లాలో అలాంటి తిట్లు వినపడుతున్నాయి. అందులోనూ వెటకారం, అపహాస్యం, విమర్శ కలగలిపి ఒకప్పుడు ప్రత్యర్థులు పాడిన పాటే అందుకోవటం మాత్రం చూసే వాళ్లకు వినోదం అందిస్తుంది. ఇంతకీ ఆ గంట అరగంట కథేంటో చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి ఒకే పెద్ద దిక్కు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సందర్భం ఏదైనా, అవతలి నాయకుడు ఎవరైనా అలవోకగా నోరు పారేసుకోవడంలో ఆయన దిట్ట. ఎలాగో అదే సామాజిక వర్గం కాబట్టి పవన్ కళ్యాణ్ మీద జగన్ ఉసిగొల్పినప్పుడు చాలా విశ్వాసంతో స్వామి భక్తి ప్రదర్శించి నోటికి పని చెప్పిన గుడివాడ అమర్నాథ్ ఈ మధ్యనే కాస్త మెత్తబడి పవన్ మీద మరీ అంత దూకుడుగా మాట్లాడి ఉండకూడదేమోనంటూ కనువిప్పు కలిగినట్టు కనబడ్డారు. ఈ సంగతలా ఉంచితే మళ్లీ భీమ్లీలో కూడా ఆయన అదే తరహా విసుర్లతో విస్మయపరిచారు. ఇంతకీ సందర్భమేంటంటే, మొన్నటి ఎన్నికల్లో అక్కడ ఓడిపోయిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశాక కార్యకర్తల్లో ధైర్యం నింపటం. వరకు పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీని గెలిచి రాజీనామా చేసి వెళ్ళిపోతే దానివల్ల మీకు ఏ రకంగా ఉండదు, మీకు పార్టీ అండగా నిలబడుతుంది, మీరు ఎంత సూచన సరే పార్టీని తోడుగా ఉంటున్న మాట మీకు చెప్పమని చెప్పి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో అక్కడ ఓడిపోయిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ మీద కూడా అలాంటి వాగ్బాణాలు విసిరారు. గతంలో ఆయన ఒక మహిళతో మాట్లాడినట్టు వైరల్ అయిన అవంతి శ్రీనివాస్ ఆడియోలో ఉన్న అరగంట అనే మాటను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్న గంటా శ్రీనివాసరావును కలిపి గంట అరగంట అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు అమర్నాథ్. నాకు అనేక ఇబ్బందులు ఉన్నారు. ఉదయం చూస్తే ఫోటోలు చూసాం. నాకు ఎవరు చెప్పారు, ఎవరో ఇద్దరు స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఇద్దరు చట్టబట్టలు వేసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇద్దరు దిగి నడిచి వెళ్ళిపోతున్నారు. ఉదయం చూస్తే అల్లు అర్జున్ గారు ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు అమాయకులు అనుకున్నారు, ఎవరు కూర్చోవాలనుకున్నారు? ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి నీకు తెలుసలేదు ఫోటోలు ఇప్పుడు వచ్చే కానీ ఆయన కలిసింది ఎప్పుడో కలిశాడు. వ్యాపారులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని, అవకాశవాద రాజకీయాలు నడుపుతారని కూడా అమర్నాథ్ మరో చురక అంటించారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం వల్ల కార్యకర్తలు, పార్టీలు, నాయకులు ఎంత నష్టపోవాలనేటువంటి దానికి నిన్న జరిగినటువంటి సంఘటన ఒక నిదర్శనమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. వ్యాపారాలు కోసం రాజకీయాల్లోకి వచ్చేటువంటి వ్యక్తులు వారికి ఎంతకంతా గొప్ప ఆలోచనలు ఉంటాయని కూడా మనమై తప్పు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు మోస్తున్న అమర్నాథ్ ముందు ముందు ఇంకా ఎంత ఘాటు పెంచుతారో చూడాలి.